మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు మన సోదరీమణులు అలా మినుము, ఇలా పెసరకాయ కూడా తీయడం జరుగుతుంది. పెసరకాయ చూసుకుంటే చాలా మటుకు చిలకలు తినేసినాయి. ఎక్కడైతే మొక్కలు ఉన్నాయో ఆ మొక్కలు మాత్రమే తీయండి అమ్మా అని అంటే, చుట్టుపక్కల అందరూ మైకులు పెట్టి టపాకాయలు వేసి మనుషుని కాపలా పెట్టారండి. అంటే నేను అదే చెప్పాను, మనం ఈ రోజున ఏమైపోయిందంటే ఎక్కడా కూడా పక్షులను బతికించే పరిస్థితి లేదు. ఏదన్నా తిన్న మటుకు తింటే ఈ కర్మ ఏవైనా ఉంటే కనుక మనం తినే ప్రయత్నం చేద్దామని చెప్పడం జరిగింది. మిత్రులారా, అలాగే ఈ రోజున మీరు ఆహారం విషయంలో కొన్ని ఆల్రెడీ మీకు గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఏంటంటే, మనం పాలు బాగా కాచుకుని, చూసారండి ఇది మేగడ ఎంతమందిని కట్టిందో. ఇక్కడ మీరు ఎక్కడెక్కడ గమనిస్తే ఇదిగోండి, అన్నం మీద వెన్నపూస, చూసారండి వెన్నపూస కూడా. మనకి పూర్వం గతంలో అండి మన పెద్దవాళ్ళంతా కూడా ఇంతంత వెన్నలు తిని మేగడ పెరుగు ఏదైతే ఉందో అది తిని చాలా బలంగా వాళ్ళు శ్రమించేవాళ్ళు అండి. ఈ రోజున ఈ ఆహారం విషయాల్లో ఎట్లా అంటే ఉన్న ఆహారం మొత్తం సర్వనాశనం చేసేసుకుని మనం ఈ రోజున ఫాస్ట్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్లకి అలవాటు పడిపోయి ఇవన్నీ వదిలేసాం. అదే చెప్తారు మనకి ఆహారం విషయంలో రాత్రిపూట పాలలో కానీ నీళ్ళలో కానీ నిలవ పెట్టిన ఆహారం మనం తింటే మన ప్రేగులు శుభ్రం అవుతాయి. ఇది మంచి ఆహారం. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏదైతే ఉందో అదంతా కూడా నయం అవుతుందని చెప్పి చాలామంది మా గురువులు కానీ చాలామంది మిత్రులు కూడా చెప్పడం జరుగుతుంది. నేను అదే చెప్తున్నానండి. ఈరోజున ఎలా అయిపోయిందంటే ఆహారం విషయంలో నూనెల్లో మనం ఆహారం వేసుకుని అది ఏదైనా కానీ దోశలు కానీ పునుగులు బజ్జీలు ఏదైనా కానీ వేసుకుని తినడం. ఏదైనా కూరలు కూడా ఉంటున్నారని ఇదే చెప్తున్నాను. ఈ రోజున మన ఆరోగ్యానికి మనదే బాధ్యత, కానీ మన ఆరోగ్యాన్ని చేతులారా మనమే సర్వనాశనం చేసుకుంటా ఉన్నాం. ఎట్లా అయిపోయిందంటే, మీరు నిజంగా జనరల్ స్టోర్లో తెచ్చుకునే నూనెలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా దారుణమైన నూనెలండి. అవి తినడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి హార్ట్ బైపాస్ చేయడం, హార్ట్ వాల్స్ ఏవైతే ఉన్నాయో అవి పూడిపోవడం, మళ్ళీ వాటికి స్టెంట్ వేయడం, అంటే చాలా అండి. ఇది ఒక బాధ ఆవేదనతో నేను మాట్లాడుతున్నప్పుడల్లా నేను అనుకుంటాను. నూనెల విషయంలో అదే చెప్తున్నారు విజయరామ్ గారు కూడా. చాలామంది మిత్రులు మాట్లాడుతూ ఉంటారు ఏమనంటే, బయట నూనె 180 నుంచి 200 రూపాయలు ఉంటే మీ దగ్గర నూనె 400 నుంచి 500 600 రూపాయలు కూడా ఉందంటే అదే చెప్తున్నారు. 100 గ్రాములు మీరు బయట నూనె 100 గ్రాములు వాడితే ఇది 35%, అంటే ఒక 30% మాత్రమే వాడి ఏ ఆయిల్ అవుతుందో ఎద్దుగానుక నూనెలు అవి వాడుకోండి, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. ఈ రోజున మేము ఎక్కువగా వాడే నూనెలు కొబ్బరి నూనె, నువ్వుల నూనె ఏదైతుందో అది వాడతాం. లేదు ఇంకా ఏదన్నా పిండి వంటలకు కావాలి అని అంటే సంక్రాంతి టైంలో అయితే ఆవు నెయ్యి వాడిన మాట వాస్తవం. లేదనుకుంటే కనుక వేరుశనగ నూనె ఏదైతే ఉందో అది వాడుకోవడం కూడా జరుగుతుంది. అట్లాగే ఆవాల నూనె అంటున్నారు. ఆవాల నూనె మనం ఎప్పుడు తీయించలేదు. ఎద్దు కనుకల్లో మన విజయరామ్ గారు మా గురువు గారి దగ్గర ఆవాల నూనె కుసుమ కూడా దొరుకుతుంది. అదే చెప్తున్నాను, ఈ రోజున మన ఆరోగ్య విషయాల్లో సర్వనాశనం చేసేసుకుని ఈ రోజున ఒక మిత్రుడు చెప్తారు, ఉన్నన్నాళ్ళు ఉంటాం పోతే పోతాం, మేము 60 ఏళ్ళే బతుకుతాం, మీరు 70 ఏళ్ళే బతుకుతారు, మీరు బతికి ఏం సాధిస్తారు. ఇంకా ఆయన ఏరియా లాంగ్వేజ్లో కూడా మాట్లాడాడండి. అటువంటి మిత్రులు చెప్తున్నాను, అలా మాట్లాడుతున్నారు. మొన్న వాళ్ళే చెప్పారు నాకు, వాళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బ్లడ్ లేకపోతే మచిలీపట్నం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే బ్లడ్ 5.3 ఉంది, దీన్ని 10%కి పైగా మీరు తెచ్చుకోవాలన్నప్పుడు వేరుశనగ, శనగలు, ఆకుకూరలు తినమంటే దాదాపుగా కంటిన్యూస్గా దాదాపు ఒక 40 రోజులు అంటే క్రమం తప్పకుండా తింటే వారికి బ్లడ్ అంటండి 12% బ్లడ్ వచ్చిందంట. డాక్టరే ఆశ్చర్యపోయారంట. అది చెప్తున్నాను. వీళ్ళు పైకేమో ఉచిత సలహాలు ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారండి, చేసే పనులన్నీ చేస్తూ ఉంటారు. నేను అదే చెప్తున్నాను, ఈ దరిద్రపు మాటలన్నీ వింటే మనం కూడా ఎందుకు పనికిరాకుండా పోతాం. ఏమండి గుర్తుంచుకోండి, ఈ రోజున ఎట్లా అయిపోయిందంటే డాక్టర్స్ కూడా ఈ రోజున నేను చెప్పాను, డాక్టర్ సమీర్ నందన్ ఆయన కరివేపాకు మునగాకు గురించి చాలా బాగా చెప్తారు. దాదాపుగా 70 నుంచి 90% రోగాలు కరివేపాకు మునగాకు ద్వారా పరిష్కారం అయిపోతాయి అని చెప్తుంటారు ఆయన. నేను అదే చెప్తున్నాను, ఈ రోజున డాక్టర్లే ఈ వదన ప్రచారం చేస్తూ డాక్టర్లు కూడా వాళ్ళు పూర్తిగా కూడా ఏవైతే మందులు లేని ఆహారం ఏదైతే ఉందో అవి తెచ్చుకుని ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ వాళ్ళు తినే బియ్యాలు కానీ తెచ్చుకుని వాళ్ళు ఆనందంగా ఉన్నారు.
మనం ఎత్తుకెళ్ళి లక్షలు లక్షలు తీసుకెళ్ళి వాళ్ళు బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, అంతే కదండి. అదే మనం చేసే పని. మనం ఆలోచించమా? ఈ రోజున అదే అంటూ ఉంటారు కొంతమంది, ఎందుకు పనికిరాని వాళ్ళు అంటూ ఉంటాను నేను వాళ్ళని. కొంచెం ఘాటుగా చెప్పవలసిన అవసరం కూడా ఉంది. ఎట్లా మాట్లాడతారంటే, అన్నీ తెలిసిన వాడు అమావాస్య రోజు చచ్చిపోయాడు, ఏమీ తెలియని ఏకరోజు చచ్చిపోయాడు, ఇలాంటి పనికిమాలిన ఉపన్యాసాలు చెప్పుకుంటూ మీరు హాస్పిటల్లో పడిపోయి అక్కడ ఏడుస్తూ ఉంటే, ఎవరైనా మీ కుటుంబ సభ్యులైనా, ఏ స్నేహితులైనా, ఏ బంధువులైనా కొంతవరకే ఉంటారంటారా? మీరు చెప్పండి. ఎంతవరకు ఉంటారండి? మీ స్నేహితుడు ఉన్నాడు, వాడికి ఏం పనేం లేదా? వాడి కుటుంబాన్ని వాడు పోషించుకోడా? వాడికి పెళ్ళాం పిల్లలు లేరా? అది చెప్తున్నాను, మనం ఆలోచించాలి. ఆలోచించి ఇప్పటికైనా ఆహార నియమాలు. ఇంకొక అతను చెప్తాడు, ఇంతంత రేట్లు పెట్టి కొనలేమండి, ఈ దరిద్రమైన ఫ్రైడ్ రైస్లు బిర్యానీలు మానేసేసి మీకు ఏది దొరుకుతుందో అది టయానికి తిని అది ఉండండి. ఏమండి, ఈ రోజున పెరుగు పాలు వాడాలంటాం. పెరుగు పాలు వాడాలంటే గోవు పాలు దొరకట్లేదండి. ఆ దరిద్రమైన ప్యాకెట్ పాలు వాడమని చెప్పారా? చెప్పడానికి అందరూ చెప్పేవాళ్ళే. ఏమండి, అందరూ నిధులు చెప్పేవాళ్ళే, ఆచరించేవాళ్ళు తక్కువ. ఇంకోటి ఏంటంటే వాడు చెడిపోవడం కాదు, పక్కన కూడా చెడగొట్టే ప్రయత్నం ఇయే. అదే చెప్తున్నాను. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే, మీ చెప్పి ఎంతమందిని మార్చారని. అవును, నా సర్కిల్లో నేను కొంతమందిని మార్చుకోగలిగాను. మా స్నేహితులు మారారండి, మా స్నేహితులు మారారు. మా మిత్రులు కూడా వారి ఇళ్ళల్లో దేశవాళీ భీమా ఆడుకుంటూ ఉన్నారు. నన్ను చూసి దాదాపుగా ఆంధ్ర తెలంగాణలో మన దగ్గర 1300 కుటుంబాలు వస్తువులు తీసుకుంటూ ఉన్నాయి. నా దగ్గర తీసుకోకముందు నుంచి కూడా వాళ్ళు వేరే రైతుల దగ్గర కూడా తీసుకునేవాళ్ళు, వేరే స్టోర్ల దగ్గర కూడా తీసుకునేవాళ్ళు. అంటే మారదాము అన్న ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన కొద్దీ వాళ్ళు మారి వాడుకుంటూ ఉన్నారు. అది మార్పు కాదంటారా? ఈ రోజున జనరల్ స్టోర్లో ఇప్పుడు మనం తెచ్చుకునే కిరాణా స్టోర్లో తెచ్చుకునే సరుకులన్నీ కూడా ఎంత దారుణం అంటే మీరు గమనించండి. అసలు అదే చెప్తున్నాను, ఎన్ని కిలోల పల్లీలు అయితే ఎంత ఆయిల్ వస్తుంది, ఎన్ని కిలోల నువ్వులు అయితే ఎంత ఆయిల్ వస్తుంది, అది ఎలా పండిస్తూ ఉన్నారు. ఈ రోజున ఇన్ని లక్షల హెక్టార్లు ఆంధ్ర తెలంగాణలో ఇన్ని లక్షల హెక్టార్లు కెమికల్ ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు. ఏంటి ఈ విధ్వంసాన్ని మనం ఆలోచించాం. ఆలోచించే రోజు వస్తేనండి నిజంగా ఎప్పుడు ఆలోచిస్తాం, మొత్తం ఆరోగ్యం మొత్తం పోయినాక. అప్పుడు చూసుకుంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముండదు. ఇప్పటికే గ్యాస్ వచ్చేసి ఊబకాయం వచ్చేసి మనం ఊపకాయం అంటే లావైపోయి మన బురువంతా కూడా మోకాళ్ళ మీద పడి మోకాళ్ళు ఎందుకు పనికిరాకుండా పోయి మళ్ళీ మోకాళ్ళ చెప్పులు ఓపెన్ చేసి మళ్ళీ మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకుని అది సెట్ అవ్వక కాలు ఎగుడు దిగుడు వచ్చి మళ్ళీ చెప్పులు వేసుకోవడానికి కూడా ఇబ్బంది. ఎంత అండి, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అదే చెప్తున్నాను. ఒక్కోసారి ఇవన్నీ చెప్పాలంటే బాధ, కానీ మారట్లేదు. ఈ రోజున ఇక్కడ ఈ పక్కన మనం చూసుకున్నా ఈ పక్కన మనం చూసుకున్నా మొత్తం కూడా మా మిత్రుడు శ్రీరామకృష్ణ గారు గతం నుంచి కూడా అంటే 2016 నుంచి కూడా ప్రకృతి వ్యవసాయం చేసి అక్కడ చూసుకుంటే అక్కడ టీవీ 10 ఎన్టీవీ వాళ్ళు అప్పట్లో విజయరామ్ గారితో మీటింగ్ పెట్టారంటండి. ఎప్పుడు 18, 19 ఆ సమయంలో అని చెప్తూ ఉంటారు, మేము మీకంటే బాగా చేసామండి, కాకపోతే కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ మొత్తం కూడా మీలాంటి మిత్రులకి చేసుకోండి అని ఇవ్వడం కూడా జరిగిందని. నేను అది చెప్తున్నాను, అవకాశం ఉన్న ప్రతి మిత్రుడు కూడా వారి వారి కుటుంబాల కోసం పండించుకోండి. అంటే ఇక్కడ ఎలా మాట్లాడతాం, సోది కవులు సోది మాటలు పనికిరాని విషయాలే వాళ్ళకి అవసరం. అసలు బాధ అండి, మీకు అర్థమవుతుందా? అవునండి, 5 సెంట్లు స్థలం ఉంది, 1 సెంటో సెంటుపావో మన ఇంటికి పోయింది. కదమాది 1 సెంటు పార్కింగ్ ప్లేస్కి వదిలేసావు. కదమా ఒక 2 సెంటో 3 సెంటో ఉంటే దాంట్లో నల్లమట్టి వేసుకుని గోవులు పేడ ఏదైతే ఉందో గోధువులు లాంటిది పట్టుకెళ్ళిపోయి ఒక 50 కిలోల కింట పట్టుకుపోయి దాంట్లో మల్చింగ్ లాగా చేసుకుని అందులో నల్లమట్టి అనుకోండి ఒక 2-3 రోజులు తడుపుతాం. తడిపిన తర్వాత మట్టి అంతా కూడా మెత్తపడిపోయిన తర్వాత చక్కగా ఎక్కడ కావాలంటే అక్కడ మల్చింగ్ చేసిన గడ్డి అటు ఇటు జరుపుకొని రెండు గింజలు ఏదన్నా అది ఆనపకాయ బెండకాయ మొక్కలు వస్తాయి కదండి, అలా చేయరండి. అదే చెప్తున్నాను, ఈ రోజున ఇది ఆహారం తినాలంటే కోటీసులు అవ్వాల్సిన అవసరం లేదు. ఒళ్ళొంచి మన కుటుంబం కోసం చేసుకుంటే ఇందులో అద్భుతంగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున కొన్ని ఆవేశంగా చెప్పవలసిన అంటే ఉన్న విషయాలను ఆవేశంగా చెప్తున్నాం అంతే, ఉన్న విషయాలు మాత్రమే ఆవేశంగా చెప్తున్నాం. కానీ అర్థం చేసుకుంటే బాగుంటుంది. అర్థం చేసుకోకపోతే వారి విజ్ఞతకు వదిలేయడం జరుగుతుంది. అలాగే మిత్రులారా, మనం ఈ రోజున పిల్లల విషయాల్లో కొన్ని జాగ్రత్తలు వహించకపోతే దానికి పూర్తి బాధ్యత తల్లిదండ్రులదే. ఏదైనా కానివ్వండి, ఈ రోజున కళ్ళజోళ్ళు వాడుతూ ఉన్నారు. ఏంటి అదే మనం మాట్లాడుకుందాం. మీకు ఐరన్ విపరీతంగా లభిస్తుంది గోంగూర మన నాటు బెల్లంలో.
ఐరన్ గనక పుష్కలంగా అందకపోతే నరాల బలహీనత వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. అవకాశం ఉన్న ప్రతి మిత్రుడు కూడా గోంగూర అన్నది ఏంటంటే వారంలో ఒకసారి, 2 సార్లు, 3 సార్లు పప్పు గోంగూర వండుకున్నా పర్లేదు, లేదు గోంగూర తాలింపు పెట్టుకున్న, గోంగూర పచ్చడి ఏదైనా కానీ డైరెక్ట్గా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున దేశవాళీ బియ్యాలు అంటే చాలామంది మాకు అలవాటు లేదండి, అలవాటు లేదు. ఈ రోజున టేస్టింగ్ సాల్ట్ అనేది ఒకటి ఉండి ఫ్రైడ్ రైస్ బిర్యానీలకి అలవాటు పడిపోయి మన ఆరోగ్యాన్ని ఎంత చెడగొట్టుకున్నామంటే పూర్తి బాధ్యత మనదే. నేను అదే చెప్తున్నాను. దేహం ఒక దేవాలయం. మనం గుడిలోకి వెళ్తే స్నానం చేసి మన ఇంటి దగ్గర స్నానం చేసి బయలుదేరి బండి మీద, కారు మీద, బస్సులో వెళితే మళ్ళీ గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ కాళ్ళు కడుక్కొని గుళ్ళోకి వెళ్ళి చాలా పవిత్రంగా ఉంటామే. ఈ దేహం ఒక దేవాలయం. ఇందులోకి మనం ఏం వేస్తున్నాం, ఏం పంపిస్తా ఉన్నాం అని మనం అర్థం చేసుకుంటే మనకి అర్థమవుతుంది. అంతే తప్ప ఏదో ఒకటి తినేసాం, ఈ పూటకి అయిపోయింది అని అనుకుంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రోజున అదే చెప్పాను, హైట్కి తగ్గ వెయిట్ ఉండాలి, ఏజ్ని బట్టి కూడా వెయిట్ ఉండవలసిన అవసరం ఉంది. శ్రమకి తగ్గ ఆహారం తీసుకోవాలి. ఆహారం తగ్గ శ్రమ చేయాలంటే ఈ రోజున 90 కేజీలు, 100 కేజీలు, 110 కేజీలు చూస్తే భయం వేస్తుందండి. ఈ పరిస్థితికి వచ్చేసారా అని. మిత్రులారా, మీరు ఇది అందరూ ఆలోచించాలి. ఇదంతా కూడా మీరు ఆచరణలో పెడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే.